శాస్త్రాలను ఎన్నింటినో సృష్టించి వాటికి దైవత్వం అన్న రంగును పులిమి వాటితో కూడా సొమ్ము చేసుకుంటున్నారు అని కూడా గమనించవచ్చు. ఉదాహరణకు జ్యోతిష్యం, వాస్తుశాస్త్రాలు. నిజానికి జ్యోతిష్యం అనేది ఒక అంతరిక్ష పరిశోధన. జ్యోతులు అనగా గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా కాలగణన, వాతావరణ సూచికలు కనిపెట్టడమే ఈ గ్రంథ లక్ష్యం. కాని ఆ గ్రహాలను బట్టి మనుషుల బతుకులను లెక్కకట్టేది కాదు. అలాగే వాస్తుశాస్త్రం, ఇది ఒక కన్స్ట్రక్షన్ లా. అంటే చుట్టుపక్కల వారికి, ఇంట్లో నివసించే వారికి, వాతావరణానికి నష్టం వాటిల్లకుండా గాలి, వెలుతురు మరియు ఆరోగ్యప్రదంగా ఇల్లు నిర్మించుకునే విధానాన్ని సూచిస్తుంది. ఇది అంతే తప్ప వేరొకటి కాదు. దీనంతటికీ కారణం నిజమైన దైవశక్తిని అర్థం చేసుకోలేకపోవడమే. ఎవరు ఏది చెప్తే దాన్ని దేవుడు అని నమ్మడమే.